హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చినప్పటికి 2026లో స్మార్ట్ టీవీస్లో రాబోతున్నటువంటి కొత్త రకమైన టెక్నాలజీస్ ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి లాస్ట్ 4 ఇయర్స్ నుండి కూడా స్మార్ట్ టీవీస్లో పెద్ద చేంజింగ్ అనేటువంటిది ఏమీ కూడా లేదన్నమాట. సేమ్ డిజైన్ ఉంటుంది, సేమ్ స్పెక్స్ ఉంటున్నాయి, సేమ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. పెద్ద చేంజింగ్ అనేటువంటిది ఏమీ ఉండలేదు. జస్ట్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల అయితే కొద్దిగా ఇంపాక్ట్ అనేటువంటిది అయితే ఉంటుంది తప్ప రియల్ లైఫ్లో మనకు దానివల్ల పెద్ద యూజ్ అనేటువంటిది ఏమీ కూడా ఉండట్లేదు అనమాట. కాకపోతే 2026లో లాంచ్ అయ్యేటువంటి స్మార్ట్ టీవీస్లో 90% ఆఫ్ ద టీవీస్ కంప్లీట్గా కొత్త రకమైన టెక్నాలజీ అయితే అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అసలు టెక్నాలజీస్ ఏంటి, వీటి వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా సోనీ వచ్చినప్పటికీ ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఈ టెక్నాలజీస్ ఏంటి అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలా నొక్కి పెట్టేయండి. సో నేను మీ ముందుకి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో పాటుగా స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, అలాగే ఇతర గ్యాడ్జెట్స్ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఫ్రెండ్స్, ముందు మన డిస్ప్లే అలాగే ప్యానల్ విషయానికి వచ్చినట్టయితే ఇక మీద మనకి 32 సెగ్మెంట్లో హెచ్డీ రెడీ ప్యానల్ అనేటువంటి కనిపించదు అనమాట. వాటి ప్లేస్లోకి ఫుల్ హెచ్డీ విత్ QLEDతో టీవీస్ అనేటువంటి మార్కెట్లోకి రావడం జరుగుతుందన్నమాట. డైలీ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను మీకు 2024 ఎండింగ్లోనే చెప్పాను అనమాట. 2025 అంతా కూడా 32 సెగ్మెంట్లో QLEDతో స్మార్ట్ టీవీస్ అనేటువంటి రాబోతున్నాయని చెప్పేసి. చాలామంది ఏంటంటే అది జరిగే పని కాదు బ్రో, అది ఇది అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏమైంది, TCL కావచ్చు, హైయర్ అండ్ బ్రాండ్స్ అన్నీ కూడా 32 సెగ్మెంట్లోని QLEDతో స్మార్ట్ టీవీస్ తీసుకొచ్చాయన్నమాట. అదేవిధంగా మనకి 2026లో ఫుల్ హెచ్డీ విత్ QLEDతో స్మార్ట్ టీవీస్ అనేటువంటి 32 సెగ్మెంట్లోనే రావడం జరుగుతుందన్నమాట. మంచి ప్రీమియం డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, అలాగే గేమింగ్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేలాగైతే వీళ్ళు తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో 32 సెగ్మెంట్ అయితే మాత్రం 2026లో ఒక మంచి చేంజింగ్తో రాబోతున్నాయి 32 స్మార్ట్ టీవీస్ అని అయితే మనం చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. అలాగే 43 ఇంచ్ విషయానికి వచ్చినట్టయితే ఇక మీదట మీకు ఫుల్ హెచ్డీ టీవీస్ అయితే 43 ఇంచ్లో ఉండవు. అలాగే మనకి 4K డైరెక్ట్ LED స్మార్ట్ టీవీస్ కూడా చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. ఈ ప్లేస్లోకి ఓన్లీ 4K QLED స్మార్ట్ టీవీస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అది కూడా ఎక్కువ బడ్జెట్ అయితే కాదు, 19,000 రూపాయల బడ్జెట్ నుండి 25,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్లోనే వీళ్ళు 43 టీవీస్ అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయి అన్నమాట. మనకి అబవ్ వచ్చేటప్పటికి ఏంటంటే గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని అక్కడే తీసుకొస్తారన్నమాట. అంటే రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఇవ్వడం అని చెప్పి, గేమింగ్ మెనూలో అప్డేట్ చేయడం అని చెప్పేసి, ఇంకా మంచి మంచి టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి. నేను మీకు కంప్లీట్ ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గేమింగ్ డిపార్ట్మెంట్లోని. సో ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇచ్చి కొంచెం 25,000 రూపాయల నుండి 30,000 రూపాయల బడ్జెట్లో పెట్టి లాంచ్ చేసే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి 80% ఆఫ్ ద టీవీస్ వచ్చేటప్పటికి VA ప్యానల్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. IPS అండ్ గ్లో ప్యానల్స్ వచ్చేటప్పటికి మనం బాగా తగ్గిపోతాయి అన్నమాట. గ్లో ప్యానల్ వచ్చేటప్పుడు కంప్లీట్గా షెడ్యూడ్ అయిపోయినా సరే మనం ఆశ్చర్యపడక్కర్లేదు. VA ప్యానల్ వచ్చేటప్పటికి ప్రీమియం బ్రాండ్స్ లైక్ మన సోనీ కావచ్చు, LG కావచ్చు, వీళ్ళు ఏంటంటే 43 ఇంచ్, 50, 55 ఇంచులు మాత్రమే యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అబవ్ అంతా కూడా VA ప్యానల్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చాలామంది అంటారు IPS ప్యానల్ బెటర్ కదా VA ప్యానల్ కంటే అని చెప్పేసి అనమాట. బట్ రియల్గా మనం ఆడుకుంటే మాత్రం IPS కంటే VA ప్యానల్లోనే కలర్ యాక్యురేట్ అనేవి చాలా బెటర్గా అయితే కనిపించడం జరుగుతుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కావచ్చు అన్నీ కూడా పీక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ప్రజెంట్ ఉన్నటువంటి టీవీస్ అన్నీ కూడా 3 సైడ్స్ కూడా మినిమల్ బజెట్స్తో రావడం జరుగుతుంది. బట్ మన 2026 ఏంటంటే 0 బజెట్ స్మార్ట్ టీవీస్ చూస్తాం, లేకపోతే 1mm బజెట్ స్మార్ట్ టీవీస్ అనేటువంటి చూడడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనం ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో టీవీ చూస్తున్నప్పుడు మనకి ఎండ్ టు ఎండ్ స్క్రీన్ ఉన్న విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ద బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి తక్కువ బడ్జెట్లో మాత్రమే మినిమల్ బజెట్ స్మార్ట్ టీవీస్ అనేటువంటి చూడడం జరుగుతుంది. అలాగే మనకి సోనీ, LG, శాంసంగ్ వచ్చేటప్పటికి ఆ స్లిమ్నెస్ అనేటువంటి చాలా మంచిగా తీసుకొచ్చారు. ఇంకా 2026లో ఏంటంటే ఇంకా స్లిమ్ స్మార్ట్ టీవీస్ అయితే మార్కెట్లో తీసుకురావడం జరుగుతుందన్నమాట. లైక్ మనకి OLED టైప్లో స్మార్ట్ టీవీస్ అయితే వీళ్ళు మార్కెట్లో తీసుకొచ్చే అవకాశాలు చాలా క్లియర్గా అయితే కనిపించడం జరుగుతుంది. అలా మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ప్రతి టీవీలోనూ కూడా మ్యాండేటరీ కింద HDMI వెర్షన్ 2.0 అయితే ఇంతవరకు చూడడం జరిగింది. ఇక మీదట మాత్రం ఖచ్చితంగా HDMI వెర్షన్ 2.1తో ఒక పోర్ట్ అనేటువంటి ప్రతి టీవీలోనూ కూడా మనం అయితే చూడడం జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా కొన్ని టీవీస్లో ఓన్లీ HDMI ERC పోర్ట్ మాత్రం వీళ్ళైతే ప్రొవైడ్ చేసేవారు. ఇక్కడ నుండి మనకి HDMI ERC పోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీని ద్వారా మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, అలాగే డాల్బీ అట్మాస్ అండ్ సౌండ్ బార్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కావచ్చు, ద బెటర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఈ పోర్ట్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే USB వెర్షన్ 3.0తో ఖచ్చితంగా ఒక పోర్ట్ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే మన బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. అలాగే వైఫై వెర్షన్ 6తో మ్యాక్సిమం స్మార్ట్ టీవీస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ప్రీమియం స్మార్ట్ టీవీస్ అన్నీ కూడా వైఫై వెర్షన్ 7తో అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. బాగా తక్కువ బడ్జెట్ వచ్చేటువంటి టీవీలో మాత్రమే వైఫై వెర్షన్ 5తో వచ్చే అవకాశాలు అయితే
ఉంటున్నాయన్నమాట. అలా మనకి ఏవీ పోర్ట్ కావచ్చు, అలాగే హెడ్‌ఫోన్ జాక్ పోర్ట్ కావచ్చు, ఈ 2 కూడా మాక్సిమం అయితే రిమూవ్ చేసే అవకాశాలయితే ఉంటాయన్నమాట. ప్రెజెంట్ 2025లోని చాలా టీవీస్‌లో అయితే ఈ 2 పోర్ట్స్ ఇవ్వట్లేదు. ఏమన్నా 2026లో అయితే మాత్రం ఈ 2 పోర్ట్స్ మీద మీరేమైనా డిపెండ్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీరైతే అప్‌గ్రేడ్ అయితే తీరండి. ఎందుకంటే మనకి ఇంకా కనిపించమాట ఈ 2 పోర్ట్స్ కూడా. అలాగే మనకి 43 ఇంచ్ బడ్జెట్ స్మార్ట్ టీవీస్ దగ్గర నుండి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ మన టీసీఎల్‌లో P71K ఇటువంటి స్మార్ట్ టీవీస్ అన్నిటిలోని కూడా హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇక మీదట మిగతా స్మార్ట్ టీవీస్ అన్నిటిలో కూడా మనకి ఈ విధంగానే హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మన ర్యామ్ అలాగే స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి ప్రతి టీవీలోని కూడా మినిమం మనకి 3 GB ర్యామ్ మ్యాండేటరీ కింద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి మినిమం 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేటప్పటికి 32 GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ 3 GB ర్యామ్ ఉండడం వల్ల మన ఫ్యూచర్‌లో అప్‌గ్రేడ్స్ వచ్చినా, లేకపోతే మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నా, గేమింగ్ ఆడుకుంటున్నా, ఏం చేస్తున్నా సరే యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా ఈ 3 GB ర్యామ్ అనేటువంటిది మేనేజ్ చేయడం జరుగుతుంది. అదే మనకి వెబ్ ఓఎస్ కావచ్చు, టైజన్ ఓఎస్ కావచ్చు, మినిమం మనకి 2 GB ర్యామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొంచెం మన హై ఎండ్ టీవీస్ వచ్చేటప్పటికి 4 GB ర్యామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా గేమింగ్ టీవీస్‌లో మాత్రమే 4 GB ర్యామ్ అయితే ఉంటుంది. మన బేసిక్ రెగ్యులర్ టీవీస్ అన్నిటిలోని కూడా 2 GB ర్యామ్ అయితే వెబ్ ఓఎస్ అలాగే టైజన్ ఓఎస్ స్మార్ట్ టీవీస్‌లో రావడం జరుగుతుందన్నమాట. ఇది కూడా చాలా మంచి అప్‌గ్రేడ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ అప్‌గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అప్‌గ్రేడ్స్, కాకపోతే వీటి వల్ల రియల్ లైఫ్‌లో చాలా మంచి ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. బట్ ఇక మీదట చెప్పేటువంటి అప్‌గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి కంప్లీట్‌గా 2026లో ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి మినీ ఎల్ఈడీ వెర్షన్ 2.0 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మన స్టాండర్డ్ వెర్షన్‌కి 2.0కి డిఫరెన్స్ ఏంటని చూసుకున్నట్టయితే మన స్టాండర్డ్ వెర్షన్‌లో లోకల్ డిమ్మింగ్ జోన్స్ వచ్చేటప్పటికి బేసిక్‌గా 512 నుండి స్టార్ట్ అవుతాయన్నమాట. మన పీక్స్ అనుకుంటే 5000 పీక్ లోకల్ డిమ్మింగ్ జోన్స్ అనేటువంటి స్టాండర్డ్ వెర్షన్‌లో ఉంటాయి. అదే మనం 2.0లో వచ్చేటప్పటికి బేసిక్‌గా మనకి 1000 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. హైయెస్ట్ అనుకుంటే మనకి 7000 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి దీనివల్ల ఏంటంటే బ్రైట్నెస్ అనేటువంటి చాలా ఎక్కువైతే రావడం జరుగుతుంది. అలా బ్లోమింగ్ ఏంటంటే కంప్లీట్‌గా తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. బ్లోమింగ్ ఏంటి కొత్త పదం అని ఆలోచిస్తున్నారా? సో బ్లోమింగ్ అంటే ఏంటి తెలియాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్కై ఉందనుకోండి, మనకి అక్కడ స్టార్స్ అయితే ఉంటాయి. అలా మనకు ఒక మూన్ అయితే ఉంటుందన్నమాట. ఆ మూన్ ఏదైతే ఉంది అక్కడ మాత్రం పిక్సెల్స్ అనేటువంటి యాక్టివేట్ అవి మనకు బ్రైట్నెస్ అనేటువంటి కనిపించడం జరుగుతుందన్నమాట. మిగతా అంతా కూడా మనకు డార్క్ అయితే ఉండాలి. ఈ స్టాండర్డ్ వెర్షన్‌లో ఎలా ఉంటుందంటే మనకి ఆ మూన్ చుట్టుపక్కలంతా కూడా మనకి కొద్దిగా గ్రే కలర్ అనేటువంటిది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఈడీ లైట్స్ ఏవైతే ఉంటాయి వీటి యొక్క రిఫ్లెక్షన్ మిగతా లైట్స్ మీద కూడా పడి లేదా అవి కూడా లైట్‌గా యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి ఈ బ్లోమింగ్ టైప్‌లో అయితే కనిపించడం జరుగుతుంది. అదే మనం 2.0 వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ మూన్ ఏదైతే ఉందో అది షార్ప్ ఎడ్జెస్ అనేటువంటివి కనిపిస్తాయన్నమాట. పక్కన ఉన్నటువంటి మనకి ఎల్ఈడీస్ ఏవైతే ఉంటాయో టోటల్ టర్న్ ఆఫ్ అయితే అయిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఓఎల్ఈడీ చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీస్ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. మంచి డేపర్ బ్లాక్స్ వస్తాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే మాత్రం పీక్స్‌లో ఉంటుందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం లుక్ లైక్ మనకు ఓఎల్ఈడీ డిస్ప్లే అయితే పోటీ పడే విధంగా ఈ మినీ ఎల్ఈడీ 2.0 అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి బడ్జెట్ ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీస్‌లోనే ఎంఎల్ఏ టెక్నాలజీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంఎల్ఏ అంటే ఇదేమి రాజకీయాలు లేకపోతే ఇంకోటో కాదన్నమాట. ఇది ఒక ప్రీమియం స్మార్ట్ టీవీస్‌లో చూసేటువంటి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎంఎల్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే మెటా లెన్స్ ఎరే అన్నమాట. దీనివల్ల మన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి 40-50% ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలా కలర్స్ ఏవైతే ఉంటాయో మంచి పంచింగ్ కలర్స్ అయితే వస్తాయన్నమాట. అలా టోటల్‌లో నియర్ టు నేచర్ ఉండేలా చూసుకుంటుంది. అలాగే ప్రతి పిక్స్‌లో కూడా తనకు తనే సొంతంగా మనకి రిపేర్ చేసుకోవడం కావచ్చు, అలాగే తన సొంతంగానే యాక్ట్ చేయడం కావచ్చు, ఈ విధంగా ఉండేలాగా ఈ ఎంఎల్ఏ టెక్నాలజీ అనేటువంటి చూడడం జరుగుతుందన్నమాట. మన పిక్సెల్ బర్నింగ్ ఇష్యూ కూడా మహా అయితే 1 or 2% మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇంత మంచి ఎంఎల్ఏ టెక్నాలజీ బడ్జెట్ ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీస్‌లో కూడా మనం అయితే చూడొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా అయితే ప్రొవైడ్ చేయరన్నమాట. దీంతో పాటుగా మనకి ప్రీమియం మినీ ఎల్ఈడీ ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీస్‌లో 4K అప్‌స్కేలింగ్ బదులుగా 8K అప్‌స్కేలింగ్ అయితే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల మనకి పిక్చర్ క్వాలిటీ అనేటువంటి చాలా మంచిగా ఇంప్రూవ్‌మెంట్ అయితే అవుతుందన్నమాట. పైగా ఇది ఏఐ 4K అప్‌స్కేలింగ్ కాబట్టి మనకి ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్‌గా అయితే కనిపించడం జరుగుతుంది. ఇది మీరు బడ్జెట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయకండి. మన టోటల్‌గా ప్రీమియం రేంజ్‌లోనే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి బడ్జెట్‌లోనే డాల్బీ విజన్ ఐక్యూ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఐక్యూ టెక్నాలజీ ఏదైతే ఉందో మనకి 50,000 పైన ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్‌లోనే చూసేవాళ్ళం. కాకపోతే మనకి ఇక మీదట 35,000, 40,000 రూపాయల బడ్జెట్‌లోనే ఈ ఐక్యూ టెక్నాలజీని అయితే మనం చూడడం జరుగుతుందన్నమాట. ఈ ఐక్యూ టెక్నాలజీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి రూమ్ టెంపరేచర్ బట్టి బ్రైట్నెస్ అనేటువంటి పెంచడము, తగ్గించడము, అలాగే మనకి డార్క్ రూమ్‌లో చూస్తున్నప్పుడు డిమ్మింగ్ జోన్ అనేటువంటి తగ్గించడం, పెంచడం ఇటువంటి ప్రాసెస్ అంతా చూసుకుంటుంది. అలా మనం హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు కలర్‌ని కూడా మంచిగా మేనేజ్ అనేటువంటి చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఐక్యూ టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదే మన ప్రీమియం స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి డాల్బీ విజన్ ఐక్యూ
థర్డ్ జనరేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే గేమర్స్‌కి ఒక రకంగా వరం అని చెప్పుకోవచ్చు 2026 మాట. మనకు తక్కువ బడ్జెట్‌లోనే 144 హెర్ట్జ్ నేటివ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇంతవరకు ఉన్నటువంటి 144 హెర్ట్జ్ నేటివ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే ప్లేస్‌లో 165 హెర్ట్జ్ నేటివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఆక్యుపై చేయడం జరుగుతుందన్నమాట. అలాగే బడ్జెట్‌లోనే ఏఎండీ ఫ్రీసింగ్ టెక్నాలజీతో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రీమియం టీవీస్ వచ్చేటప్పటికి ఏఎండీ ఫ్రీసింగ్ టెక్నాలజీతో పాటుగా జీసింగ్ టెక్నాలజీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గేమర్స్‌కి బడ్జెట్‌లో టీవీస్ తీసుకోవాలంటే మాత్రం 2026లో మీరు ఆరామ్స్‌గా పర్చేజ్ చేసుకోవచ్చు. మంచి గేమింగ్ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా, సోనీ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పేసి, అదే మనకి ఆర్‌జీబీ స్మార్ట్ టీవీస్ అన్నమాట. సో ఈ ఆర్‌జీబీ స్మార్ట్ టీవీస్ అంటే ఏమీ కాదు, ఇది మన మినీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీసే. కాకపోతే మనకి మినీ ఎల్ఈడీలో వైట్ కలర్ లైట్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. వాటి ప్లేస్ ఏంటంటే మనకి ఆర్‌జీబీ లైటింగ్ అనేటువంటిది వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన కలర్స్ ఏవైతే ఉంటాయో టోటల్‌గా నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఈ టీవీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువైతే ఉంటుంది. అలా మనకి హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి పంచింగ్ కలర్స్ అయితే ఈ టీవీస్ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది 2025 మార్చ్‌లోనే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. బట్ తీసుకురాదన్నమాట 2025లో. మేబీ 2026 మిడ్‌లో అయితే మన ఇండియన్ మార్కెట్‌లో కూడా తీసుకొచ్చే అవకాశం చాలా క్లియర్‌గా అయితే ఉంది. అది మన సోనీ బ్రావియా 9లో తీసుకొస్తారా, లేకపోతే కొత్త పేరు ఏదైనా పెట్టి మార్కెట్‌లో తీసుకొస్తారా అనేటువంటిది వీళ్ళు లాంచ్ చేసే వరకు అయితే తెలీదు. అప్పుడైతే చూద్దాము. చాలా మన ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్ట్ ఎల్ఈడీ టీవీస్ కావచ్చు, మినీ ఎల్ఈడీ టీవీస్ కావచ్చు, క్యూఎల్ఈడీ టీవీస్ కావచ్చు, ఇవి పర్చేజ్ చేసే వాళ్ళ కోసము 14% మనకి ప్రైస్ అనేటువంటిది తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. ఎందుకు ఇలా తగ్గుతుంది అంటే మన 2025లోనే జీఎస్టీ అనేటువంటిది 14% తగ్గిందన్నమాట. తగ్గినప్పుడు ఏంటంటే ఆల్రెడీ టీవీస్ అనేటువంటి తయారైపోయినాయి. ఆ తయారైపోయిన టీవీస్ మీద మాత్రం జీఎస్టీ తగ్గింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2026లోని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్యానల్స్ మీద, బోర్డ్స్ మీద, అలాగే మిగతా కాంపోనెంట్స్ మీద కూడా జీఎస్టీ అనేటువంటిది 14% తగ్గుతుంది. సో తగ్గిన జీఎస్టీతో వీళ్ళ కాంపోనెంట్స్ అన్నీ కూడా అసెంబుల్ చేసి టీవీ తయారు చేస్తున్నారు. సో మనకు తగ్గిన జీఎస్టీతో పాటుగా ఈ యూనిట్ జీఎస్టీ ఈ రెండు తగ్గడం వల్ల మనకి ప్రతి స్మార్ట్ టీవీ మీద కూడా మంచి ప్రైస్ డిస్కౌంట్ అనేటువంటిది ఈ 2026లో మనం చూడడం జరుగుతుందన్నమాట. అందుకని మీకు ముందే చెప్పాను, మనం 19,000 రూపాయల బడ్జెట్ నుండి 22 లేదా 23,000 రూపాయల బడ్జెట్లోనే 43 నుంచి 4K స్మార్ట్ టీవీస్ అయితే క్యూఎల్ఈడీతో రాబోతున్నాయని చెప్పేసి. ఎందుకంటే ఇలాగ ప్రైస్ అనేటువంటి తగ్గడం వల్లే ఆ బడ్జెట్లో ఆ టీవీస్ అనేటువంటి రావడం జరుగుతుందన్నమాట. ఒకవేళ వీళ్ళు ఏదన్నా సరే కొన్ని ఫీచర్స్ అనేటువంటి యాడ్ చేసేసి 43 నుంచి 4K క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీస్ 25,000 అని చెప్పినా సరే మనం ఆశ్చర్యపడక్కల. ఎనీవే మనం పెట్టే డబ్బులకైతే మాత్రం 2026లో 100% ద బెటర్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాగే మనం ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీస్ మీద 11% ప్రైస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అదేంటి మరి జీఎస్టీ తగ్గినప్పుడు ప్రైస్ తగ్గాలి కదా, పెరగడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? సో మనం ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీతో కొత్త టెక్నాలజీస్ అన్ని కూడా అడాప్ట్ చేసుకోవడం వల్ల ప్రైజ్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్యానల్ ప్రైజ్ ఇవన్నీ తగ్గినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్నాలజీ వైజ్ మేము ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామని చెప్పేసి మనకి ప్రైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీస్ పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం 2025లో పర్చేజ్ చేసుకోండి, లేదా 2026లో పర్చేజ్ చేసుకునే వాళ్ళు 2025 మోడల్స్ అయితే పర్చేజ్ చేసుకోండి. లేదు మాకు ద బెటర్ ఫీచర్స్ అన్నీ కూడా కావాలనుకుంటే మాత్రం ఆ 11% ప్రైజ్ ఇంక్రీజ్ అయినా సరే మీరు 2026 మోడల్స్ అయితే పర్చేజ్ చేసుకోండి. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చేటప్పటికి. ఇంకా మీకైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు తెలిసినటువంటి, నాకు తెలియనటువంటి ఏమైనా టెక్నాలజీస్ 2026లో రాబోతుంటే మాత్రం అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచిగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100% ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మీకు ఏ డౌట్ కూడా లేదు. నేను చెప్పిన మాట ఏదైతే ఉందో ఇది మీకు చెప్పినట్టుగా 2026 ఎండింగ్ లోపు మీరు ఈ చేంజెస్ అన్నీ కూడా చూడడం జరుగుతుంది. కావాలంటే మీరు 2024 వీడియో కూడా చేశాను, మీరు ఆ వీడియో చూసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మాట టోటల్గా ఈ వీడియో వచ్చేటప్పటికి. సో మీ నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే తెలుసు కదా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేసి డిఎం చేయండి, అక్కడ మనం డైరెక్ట్గా అయితే మాట్లాడుకుందాం అనమాట. అలాగే మీరు ఏదైనా సరే స్మార్ట్ టీవీ కానీ సౌండ్ బార్ కానీ ఇతర ఎలక్ట్రానిక్స్ అయినా పర్చేజ్ చేసుకోవాలి, అందులో హెల్ప్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడిగితే ఖచ్చితంగా మీకు అయితే రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.